దేవుని సేవ కొరకు రూపించబడిన వారు మీరు. చెప్దాం, పాఠం ఏమిటి? దేవుని సేవ కొరకు రూపించబడిన వారు మీరు. ఒప్పుకుందామా? మనందరం దేని కొరకు రూపించబడ్డాం? పెద్దగా దేవుని సేవ కొరకు రూపించబడ్డాం. ఇది మన మనసులో తెచ్చుకోవాల్సింది. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ అది. మీరు నా సేవ చేస్తారు, మీరు సంఘంలో పనిచేస్తారు, మీరు సంఘంలో నిలబడతారు, మీరు సతికిలబడే రోజు కొని తెచ్చుకోరు, మీరు సంఘంలో నిలబడి పనిచేస్తారు అని దేవుడు మన మీద పెట్టుకున్న అపారమైన ఈ గొప్ప కోరికను నెరవేర్చాలి అనంటే ఉపవాసాలలో మన శరీరాలను నలగకొట్టి లోపరచాలి. మన ఆలోచనలను చెరపట్టి ప్రభువుకి పాదాల దగ్గర దానిని తీసుకొచ్చి అంకితం చేయాలి. దైవజనుడు ఆశాప భక్తుడు మాట్లాడుతూ ఆయన తన కీర్తనలో రాసి చెప్పిన మాట ఏంటనంటే, నీ ఆలోచనతో నన్ను నడిపించుదువు, తర్వాత నేను మహిమలో కనబడతాను అంటాడు. నీ ఆలోచనతో నన్ను నడిపించు, అప్పుడు నేను మహిమలో కనబడతానని చెప్తాడు. దేవుని ఆలోచన ఆశాపుకు రాలేదు అనుకున్నప్పుడు మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు, నేను భక్తిహీనులను చూచి నేను జారసిద్ధమయ్యాను, నీ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను నిలబడ్డాను, ఇదే ఆలోచనతో నువ్వు నడిపిస్తే నేను మహిమలో కనబడతానని చెప్పాడు. ఇది 73వ కీర్తనలో 24వ వచనంలో ఉండేటువంటి మాట. ఒకసారి చదువుదాం ఆ మాటని. 73వ కీర్తన 24వ వచనంలో ఈ పదం కనిపిస్తుంది. పెద్దగా చదువుదాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఒక కుమారుడు మహిమలో ప్రవేశించాలి అనంటే, ఒక కుమార్తె మహిమలో ప్రవేశించాలి అనంటే ఆశాపు తెలుసుకున్నదని చెప్తున్నాడు. నీ ఆలోచనతో నేను నడవకుండా మహిమలో ఎలా ప్రవేశిస్తాను? నేను బాప్తిస్మం తీసుకుంటే మహిమలోకి వస్తానా? బల్లారాధనలో పాలుపంపులు పొందే మహిమలోకి వస్తానా? నేను బైబిల్లో ఒక పేరు పెట్టుకుంటే మహిమలోకి వస్తానా? లేదు సంఘంలో నాకు ఒక బిరుదు ఉంది, లేదు ప్రత్యేకమైన స్థానం ఉంది, దీన్ని బట్టి నేను మహిమలో ప్రవేశిస్తానా? అది జరగదు. నాకేముండాలి అనంటే, నీ ఆలోచన ఉంటే ఖచ్చితంగా నేను మహిమలో చేర్చబడతానంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి దేవుని ఆలోచన లేకుండా దేవుని మహిమలో ప్రవేశించటం అసాధ్యం. యేసు ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకొని గెట్టుకొచ్చినప్పుడు, అసలు ఆ బాప్తిస్మం తీసుకొని గట్టుకు రాగానే మాట ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మీద నేను ఆనందిస్తున్నాను. ఎందుకని? క్రీస్తులో ఉన్నవన్నీ నా ఆలోచనలే, ఆయన చేయాలనుకుంటున్న ప్రతి పని నేను చెప్పిందే, నాలోని విషయాలే క్రీస్తు ఇక ప్రజలతో మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో బహుతేటగా మనకు కనిపిస్తుంది. ఆయన 40 దినములు ఉపవాసం చేశాడని చెప్పి, 40 పగుళ్ళు ఉపవాసంలో ఉండి రాత్రి ఇంకెక్కడో విశ్రాంతి తీసుకున్నాడని కాదు. ఆయన పగులు ఉపవాసం చేశాడు, రాత్రి కూడా ఉపవాసం చేశాడు. ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు తూలి పడిపోతాడని ఆయనకు పానీయం అందించిన వాళ్ళు లేరు, రొట్టెని అందించిన వాళ్ళు లేరు, నీళ్ళు అందించిన వారు లేరు. ఆయన ఒక్కడ మాత్రమే అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చినప్పుడు ఆయన ఆలోచనలను తప్పుదారికి పట్టించాలని ఎవరు ఎదురయ్యారు ప్రభువుకి? సాతానుడు ఎదురై ప్రభువుని శోధిస్తున్నాడు. ఎందుకు ఈ శోధన? దేవుని ఆలోచనలను మనలో నుంచి తొలగించి శత్రువు ఆలోచనలతో నడిపించాలనేటువంటి శోధన. 3 విధాలుగా క్రీస్తుని శోధించినప్పటికీ కూడా యేసు ప్రభువుల వారు సాతానుని చాలా జాగ్రత్తగా ఎదిరించి చెప్పాడు. చివరిలో ప్రభు అపవాదితో అన్నమాట ఏమిటి? నా ఎదురుగా నుంచి నీవు వెళ్ళిపో, సైతానా ఎందుకురా శోధిస్తున్నావు? పో పక్కకి. నువ్వెంత శోధించినా నా ఆలోచన మారదు, నువ్వెంత శోధించినా నా దీక్ష మారదు, నువ్వెంత శోధించినా
నా దేవుడు నన్ను పంపించినాడే, ఆ లక్ష్యాన్ని చేరువవ్వకుండా నేను పక్కకు వెళ్ళను. నువ్వెన్ని రకాలుగా శోధించినా సిలువని మోస్తాను. నువ్వెంత శోధించినా సిలువలో రక్తము సిందిస్తాను, మరణిస్తాను, సమాధి చేయబడి 3వ దినమున తిరుగు లేచి నీ తలను బద్దలు కొట్టి నీ చేతిలో బానిసలైన వారిని విడిపించి మహిమలో ఖచ్చితంగా చేరుస్తాను. శరను శరగా పట్టుకుని వెళ్తాను. నువ్వు ఎంతైనా ట్రై చేయి, దేవుడు నాలో పెట్టిన ఆలోచనలను నువ్వు తప్పుదారి మళ్లించలేవు. కసిగా ప్రభు అడుగులు వేశాడు. దీనికి ముందు ప్రవక్తలుగా జీవించినటువంటి వారు, పితరులు, ప్రభు కొరకు బతికినటువంటి భక్తులు అందరూ కూడా ఒకే ఒక్క దాని మీద నిలబడతా వచ్చారు. దేవుని వాక్యం మీద. దేవుని వాక్యం మీద. వాక్కు ప్రత్యక్షత ఉన్న దగ్గర ఆలోచనలు మారు. వాక్కు ప్రత్యక్షత ఉన్న దగ్గర దీక్ష తగ్గదు. వాక్కు ప్రత్యక్షత ఉన్న దగ్గర గమ్యం చేరుకోకుండా పోయేవాడు ఉండడు. మన గమ్యానికి ఖచ్చితంగా మనం చేరుకుంటాం. మన గమ్యానికి చేర్చేది దేవుని వాక్యమే. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనకు ఒకే ఒక సంగతి తెలుసు. ఏమని? అబ్రహాముకు వాక్యము ప్రత్యక్షమయ్యిందని, వాక్య దర్శనం వచ్చిందని తెలుసు మనకి. అబ్రహాముకు వాక్యము దర్శనం ఇచ్చాడని తెలుస్తుంది. నా ప్రియ కుమారులు, నా ప్రియ మిత్రులారా, ఆలోచించండి. దేవుడు మనలను సేవ కొరకు రూపించినప్పుడు, సేవ కొరకు రూపించబడిన వ్యక్తులకు దేవుని ఆలోచన లేకుండా సేవలో భారభరితమైన పాత్రలుగా ఉండడం సాధ్యం కాదు. దైవికమైన ఆలోచన లేని వాళ్ళు సంఘాలలో దేవుని సేవకు ఉపయోగపడడం అసాధ్యం. ఎవరైతే దైవికమైన ఆలోచన కలిగి ఉన్నారో వారి వలన దేవుని సేవ ముందుకు సాగుతుంది. వారి వలన నూతన కుటుంబాలు సంఘానికి చేర్చబడతాయి. వారు నడుస్తారు, ఇంకొకరిని నడుపుతారు. వారు నిలుచుంటారు, ఇంకొకరిని కూడా నిలబెడతారు. వారు బ్రతుకుతారు దేవునిలో, ఇంకొంతమందిని బ్రతికిస్తారు. ఎవరిని తప్పుదారి పట్టించరు. ఎందుకని? వాళ్ళకున్న ఆలోచన దైవికమైన ఆలోచన. అందుకే ఆసాపు భక్తుడు గేరుగా చెప్పాడు, నీ ఆలోచనతో నన్ను నడిపిస్తావు, అప్పుడు నేను ఎక్కడ కనిపిస్తాను? మహిమలో కనబడతాను అని చెప్పాడు. ఏమని చెప్తున్నాను ఈరోజు పాఠం? దేవుని సేవ కొరకు రూపించబడిన వారులారా, దేవుని ఆలోచన చేత మీరు నడిపించబడండి అని చెప్తున్నా. మీరు ఒక మంచి వాక్యాన్ని చదవండి. యోబు పుస్తకంలో నుంచి 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. యోబు పుస్తకంలో ఎన్నో వచనం చదువుతారు మీరు? 10వ అధ్యాయాన్ని 8వ వచనాన్ని చదవ పెడతాం పెద్దగా. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేస్తున్నావు అనే దగ్గర పైన ఏమన్నాడంటే, నీ హస్తములు నాకు అవయవములు నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావు. నాతో పాటు ఈ పదాన్ని పెద్దగా చెప్పండి. మీ చేతిని పైకి చూపిస్తూ చెప్పండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావు. నన్ను రూపించి ఉన్నావు. ఆమేన్. ఎందుకు రూపించావు? నీ సేవ కోసం. ఎందుకు రూపించావు? నిన్ను మహిమపరవడం కోసం. నాకు ఒక రూపం ఇచ్చింది, నన్ను అవయవాలతో నువ్వు నన్ను రూపించింది. భూమి మీద వయసులో ఉన్నప్పుడే జల్సాలు అనుభవించాలన్నా ఆ జల్సాల కోసం నన్ను రూపించలేదు. యవ్వన కాలంలో జల్సాలు అనుభవించండి, ఆ ఉద్దేశంతో నన్ను రూపించలేదు. మీరు వెళ్ళి భూమి మీద కావాల్సినంత ఆస్తులు పోగుపెట్టండి, దాని కొరకు నన్ను రూపించలేదు. నీవు వెళ్ళి కేథడ్రల్స్ నిర్మించండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను నిర్మించండి, వాటికి నువ్వు యజమానుడిగా ఉండు, దాని కొరకు నన్ను నిర్మించలేదు. దేని కొరకు నన్ను నిర్మించావంటే నీ సేవ కోసమే నన్ను నీవు నిర్మించావు. నాకు తెలుసు నీ పరిచర్యను నేను చెయ్యాలని, నీ పరిచర్యను చెయ్యాలని. యోబు దేవుని పరిచర్యను ఒక సంఘాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టి, ఈ సంఘములో నేను పాస్టర్ని, నేను ఇక్కడ పరిచర్య చేస్తాను, సేవ చేస్తాను అంటూ ఒక సంఘములో నిలబడ్డట్టు మనకు కనిపించదు. ఆయన ఎక్కడ పరిచర్య చేశాడు? తన కుటుంబంలో, తన భార్యకు, తన కుమారులకు,
తన కుమార్తెలకు ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము దేవుని సన్నిధిలో దహన బలులు అర్పిస్తూ దేవునికి నైవేద్యం అర్పిస్తూ ఎక్కడ తన కూతుర్లు పాపంలో పడిపోతారేమోనని, ఎక్కడ తన కొడుకులు తప్పులో పడిపోతారేమోనని వాళ్లను రాత్రింబగళ్ళు కనిపెట్టి వాళ్ళ కొరకు పరిచారికుడిగా మారి దేవుని ముందు వాళ్ళని నిలబెడతా వస్తే, పరలోకమందున్న దేవుడు యోబుతో చెప్పిన మాట ఏంటి? యోబు నాకు సేవ చేస్తున్నాడని చెప్పాడు. అక్కడ యోబు నాకు సేవ చేస్తున్నాడు. మనకేమనిపిస్తుంది? యోబు దేవునికి ఎప్పుడు సేవ చేశాడండి? తన కుటుంబం వారికి సేవ చేశాడు. అతను ఒక స్వార్థపరుడు. తన కుటుంబానికి సేవ చేస్తే అది దేవునికి ఎలాగ సేవ చేసినట్టు అవుతుంది? ఎస్, మనకు తెలియంది ఏమిటినంటే, అసలు మన నిర్మాణమే దేవుడు నిర్మించాడు. అది నీ భార్యనైనా, భర్తగా నిన్నైనా, నీ కడుపులో పుట్టిన బిడ్డలనైనా దేవుడే తన చేతులతో అవయవాలను అన్నిటినీ సమకూర్చి నీకొక దేహాన్ని నిర్మించి ఇచ్చింది దేవుడే. మీ కుటుంబంలో ఉన్న 5 మంది అయినా, 3 అయినా, 4 అయినా మీ శరీరాలు నిర్మాణం చేసింది దేవుడే. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య ఎంతమంది అయినా సరే వారు ఒకరికొకరికి సేవ చేస్తున్నారు. అది దైవికమైతే అక్కడ దేవుని సేవ జరుగుతుంది. అక్కడ వండుకొని తినేదైతే అది దేవునికి సేవ జరిగినట్టు కాదు. ఉదయం ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, సాయంకాలం ఇంకొక రకమైన భోజనాలు వండుకొని తింటున్నారు అంటే ఆ కుటుంబంలో దేవుని సేవ జరుగుతున్నట్టు కాదు. ఏ కుటుంబంలో ఉదయకాలపు కుటుంబ ప్రార్థన, సాయంకాలపు కుటుంబ ప్రార్థన, మధ్యాహ్నపు కుటుంబంలో ఉన్నవారు పెద్దలు తప్పకుండా దేవుని సందులో ప్రార్థన చేస్తూ తన బిడ్డలు తప్పుదారులు కాకూడదని దేవుని సందులో వేడుకొని చేసే ప్రతి ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన జరిగే ప్రతి కుటుంబంలో జరిగేది దేవునికి సేవే. మీరు కేవలం మందిరంలో సేవ చేస్తున్నారా? నో, నేను అలా అనట్లేదు. కుటుంబంలో మీరు పని చేస్తున్నారా దేవుని కొరకు? అది కూడా పరిచర్య కోసమే. అక్కడ కూడా దేవుని సేవ జరుగుతుందన్న సంగతిని మనం గుర్తించాలి. యెషయా పుస్తకంలో దైవజనుడు యెషయా గారు మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని కూడా చూద్దాం. 43వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. 43వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువు పెడతాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, ఇంకొకసారి బాగా చదువుతారా? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు అని చెప్పి పెద్దగా ఆమె మీకు వెనుకున్న వాళ్ళు అందరూ కూడా నాతో పాటు ఈ పదాన్ని చెప్పండి. ఏమని? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు. ప్రచురం అంటే అందరికీ దానిని తెలియచేస్తున్నారని, ప్రకటిస్తున్నారని చెప్పి ప్రచారం చేయండి. నా నామమును మీరు ప్రకటించండి. నా స్తోత్రముల యొక్క విలువ గురించి చెప్పండి. దేవునికి చెల్లించాల్సింది స్తోత్రములు, దేవునికి చెల్లించాల్సింది స్తుతులు. ఆయనకు మన హృదయము నుండి హృదయార్పణము చెల్లిద్దాం. మన పెదవులను ఆయనకు బలిగా అర్పిద్దాం. మన గుండెను ప్రభువుకి దేవాలయంగా తీసుకుని వెళ్దాం. మన దేహమే దేవునికి దేవాలయంగా తీర్చిదిద్దుదాం. రండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని చెప్పి ప్రజలలో స్తోత్రమును మీరు ప్రచారం చేయండి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఇది ప్రభువు బలంగా చెప్పాడు. మీరు వెళ్ళండి, మీరు నా సేవ కొరకు రూపించబడిన వారు, స్తోత్రాలను ప్రకటించండి అని చెప్పి బలంగా ప్రభువు చెప్పాడు. ప్రియ కుమారులు, సంఘాలకు వచ్చి వెళ్తున్న మీలో దేవుని స్తోత్రమును ప్రచారం చేయడం కానీ, దేవుడు మిమ్మల్ని నిర్మించుకున్న దానికి కృతజ్ఞతగా ఆయన మీకు చేసిన ప్రతి మేలుని సాక్ష్యముగా దాన్ని ప్రకటించడం వలన మీరు సువార్తను అందిస్తున్నారు లోకానికి. వ్యక్తిగతంగా మీరు వీధుల్లో నిలబడి చెప్పాల్సినంత అవసరం లేదే. మీరు పనుల్లో మీ పక్కవారితో దేవుని గురించి మాట్లాడండి. మీరు ప్రయాణాల్లో మీ పక్కవారితో దేవుని గురించి మాట్లాడండి. మీరు ఏదో ఒక డ్రమ్ము తీసుకెళ్ళి ఒక వీధిలో నిలబడి అక్కడ పెద్దగా చప్పట్లు కొడుతూ
మీరు పాటలు పాడి అలా చెప్పడానికి మీకు సరిపోయినంత సమయం లేకపోవచ్చు. కానీ మీరు చేస్తున్న వ్యాపారం దగ్గర, మీరు చేస్తున్న వ్యవసాయం దగ్గర, మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో ఇంకొక వ్యక్తికి వ్యక్తిగతంగా దేవుని గురించి మీరు మాట్లాడుతున్నారా? అయితే దేవుడు మీ మీద ఆనందపడుతున్నాడు. అయితే మీ మీద ఆయన ఆనందపడును గాక. పరిశుద్ధాత్ముడు మీ మీద సంతోషిస్తున్నాడు. ఈ నా ప్రియ కుమారుడి మీద నేను ఆనందపడుతున్నాను, నా స్తోత్రమును ప్రచురపరుస్తూ నీ బిడ్డ మీద నేను ఆనందపడుతున్నాను, నీ ప్రతి అవసరం తీర్చడానికి నేను నీకు తోడుగా ఉంటాననే మాట మీకు అది నెరవేరునుగాక. దేవుని పని చేయకుండా, దేవుని పనిలోనే మనం పాలు పంపులు పొందకుండా దేవుడు నాకు తోడైతే బాగుండని కోరుకోవడం అంత బాగుండదేమో అనిపిస్తుంది. మీకు ఒక మంచి మాట చెప్పనా? ప్రసంగి పుస్తకంలోని మాట చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక విలువైన మాట మనకు కనిపిస్తుంది. ఆఖరి అధ్యాయం, ప్రసంగి గ్రంథంలో ఆఖరి అధ్యాయంలోని మాటను మీరు తీసుకొని ఏముంటుంది ఏనంటే 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఇది ఉద్యోగం. మనుషులందరికీ ఉన్నటువంటి దేవుడు మనకిచ్చి పంపించిన ఉద్యోగం ఏంటి? ఆయన చెప్పాడు మనతో, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటుండాలి. మానవ కోటికి ఇది విధి. మానవ కోటికి అనే పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడే మనకి ఇది కనిపిస్తుంది. మానవ కోటికి అనే పదాన్ని ఎన్ని కోట్ల మందికైనా ఒకే విధి, అది దేవుని నామమును స్తుతించటం. ఎన్ని లక్షల కోట్ల మందికైనా ఒకే విధి, దేవుని స్తోత్రము ప్రచురపరచడం, దేవుని నామాన్ని గణపరచడం, దేవుని సేవలో మనందరం కలిసి పనిచేయడం. ఈ 3 దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంగతి చెప్తానే ఉన్నాడు ప్రభు. చివరిలో మిమ్మల్ని నూరి పంపిస్తున్నాను. మీరు వెళ్ళి మీ సంఘాలను బలంగా తయారు చేయండి. మీరు వెళ్ళి మీ సంఘాల్లో బలంగా పనిచేయండి. మీరు నిలబడండి, మరికొంతమంది నిలబెట్టండి. మీ సేవకుడే చేస్తాడని భారమంతా మీ సేవకుని మీద వేయబాకండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు పని చేయండి, పని చేయండి, పని చేయండి, పని చేస్తూనే ఉండండి. సంఘాన్ని గురించి పూర్తి బాధ్యతను తీసుకోండి. ఎప్పుడో వచ్చిపోతాం అన్నట్టు ఉండబాకండి. మీరు ఎంత దూరంలో ఉన్నా, ఏ సంఘంలో మీరు పుట్టారో, ఏ సంఘంలో మీరు బాప్తిస్మం తీసుకున్నారో, ఏ సంఘంలో మిమ్మల్ని దేవుడిగా బాధ్యులుగా ఇప్పుడు నిలబెడుతున్నాడో, ఆ సంఘమును గురించి కంప్లీట్గా బాధ్యతను పూర్తిగా ఆస్వాదించండి. మీ మెడ మీద దేవుని సేవ అనే కాడిని తప్పకుండా పెట్టుకోండి. మీరు ఒక్కరే ఈ కాడిని లాగరు. మీ పక్కన మీకు జత నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసు తప్పకుండా ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ నీ పక్కన నిలబడి ఉన్నాడు. మీరు కలిసి పని చేయండి ప్రభువుతో పాటు. నిరంతరము నిరంతరం నిరంతరం దేవునికి పని చేయండి. హలో నా ప్రియ సహోదరులారు, మీరు గమనించండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి గురించి ఒకసారి అనుకోండి. దేవుడు మనల్ని అవయవాలతో నిర్మించాడా? ఎగురుతున్న చిన్న పక్షి నుంచి అతిపెద్ద పక్షి వరకు వాటి అవయవాలు ఆయనే నిర్మించాడని. ప్రతి జీవిని, అది నీళ్లలో ఉన్నదైనా, నేల మీద ఉన్నదైనా, చెట్ల మీద ఉన్నదైనా, ఆకాశంలో విహరిస్తున్న వాటినైనా దేవుడే నిర్మించాడని చెప్పి ఏది కూడా దిగులుతో ఉన్నట్టు మనకు కనిపించదు. హలో, ఏ జీవి దిగులు పడ్డట్టు మనకు కనిపించదు. ప్రతిదాని గురించి మనకేం తెలుసు? కొన్ని జంతువులు పరిగిస్తాయి, వాటి పరుగు అవి కొనసాగిస్తాయి. కొన్ని ఈదుతున్నాయి, కొన్ని ఎగురుతున్నాయి.
దేని పని అది చేస్తూనే ఉంది. ఎప్పుడు ఏది దిగులు పడలేదు. మన పక్కనే ఈ మీటింగ్ చుట్టుపక్కల ఉన్న కాకులు కొన్ని అరుస్తూనే ఉన్నాయి. ఏ కాకైనా దిగులు పడ్డట్టు నాకు ఇప్పటికి తెలియదబ్బా. ఏదైనా అది దిగులు పడి, నేను ఒంటరిని, అనాథిని, నాకెవరు బంధువులు లేరు, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, గూడు కట్టుకునే శక్తి నాకు రాలేదు, ఇలాగ ఏ పక్షి కూడా దిగులు పడ్డట్టు మనకు తెలియదు. బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక రోగి నిష్ఠూరు పడ్డట్టుగా, ప్రభువా, ఈ నీళ్ల లోపలికి నేను దిగాలనుకునే లోపల నాకన్నా ముందు ఇంకొకడు దిగుతున్నాడు. నాకన్నా ముందు ఎవరు దిగకపోయి ఉంటే నేను ఖచ్చితంగా బాగుపడి ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే జరిగింది. నన్ను ఎవరు దించట్లేదు. ఒక నిష్ఠూరాన్ని ఎల్లబోస్తున్నప్పుడు ప్రభువు చెప్పాడు, ఎంతకాలం ఇలా ఉంటావు? నీ నిష్ఠూరమే నేను ఇంకా స్వస్థత పడనీయకుండా చేసింది. మనుషుల మీద నిష్ఠూరు పడుతున్నంత కాలం నువ్వు ఏ మేలు అనుభవించలేవు. మనుషుల మీద నిష్ఠూరు పడుతున్నంత వరకు నువ్వు ఎప్పటికీ మేలు పొందడం నీకు సాధ్యం కాదు. ఇప్పుడైనా మేలుకో, గెటప్, లేచినాడు. నీ వల్ల బెతస్దా కోనేటికి పురుగు పోతుంది కదరా, లేచినాడు ఇక్కడి నుంచి పరిపెత్తుకొని. ఈ మాట వినగానే వాడు లేచి నడిచాడని తెలుసు మనకి. కానీ ఆశ్చర్యం ఏంటినంటే, వాడు నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాడంటే బెలలా. ఎక్కడికి వెళ్ళాడని తెలుసు మనకు? దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని పనిచేస్తున్న వారితో కలిసిపోయి వారితో ఉన్నాడట. క్రీస్తుకి అది ఆనందం అనిపించింది. నిన్ను రూపించింది దేనికో అది మనకు అర్థమైపోతే ఇక ఎల్లప్పుడూ ప్రభువు పనిని ప్రేమిస్తాం, ఆయన పనిలో కొనసాగిపోతూనే ఉంటాం. నా ప్రియ కుమార్తెలారా, మీరు గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక బలమైన మాట చదవండి. పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న కొందరితో చెప్పిన మాట, లేదా అందరితో చెప్పిన మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా? 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనిగా ఉన్నాము, ఆయన చేసిన పనిగా ఉన్నాము అని చెప్పారు. మీకేమర్థమైంది ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు? ఇంకొకసారి అదే పదాన్ని చదువుతారా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను పలకలేదు వీరు. మీరు స్వతహాగా చెప్పండి ఆ మాటలను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఏంట్రా జొన్న సంగటి తిన్నవాళ్ళకి బిక్కుతున్నారు ఏంటి? మళ్ళీ చదువుదాన్ని, మళ్ళీ చెప్పు అదే పదాలను. ఇంకొకసారి చెప్పు, ఎట్లా ఉంది అది? మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు అనే దగ్గర చదవండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి మనము పుట్టక మునిపే దేవుడు కొన్ని పనులు మన కొరకు పెట్టి పుట్టించాడట. గట్టిగా హల్లెలూయ. మనం పుట్టక మునిపే దేవుడు కొన్ని పనులు మన కొరకు పెట్టి ఆ తర్వాత మనల్ని పుట్టించాడు. ముందు పని పుట్టిందా, మనం పుట్టామని అంటే మనకన్నా ముందు పనులే పుట్టాయి, తర్వాత మనం పుట్టాం. ఎవరో అన్నారు, పని ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టావా అని అడిగితే ఆడెవరో అన్నారు, మనం పుట్టినాకనే పనులు పుట్టాయని చెప్పాడు. కానీ బైబిల్ ఏమనింది అని అంటే, ఒరి పిచ్చాడా, నువ్వు పుట్టక మునిపే దేవుడు నీ కొరకు కొన్ని పనులను సిద్ధపరిచాడు అన్నాడు. ఏం పని అది? పశువుల కాడికి వెళ్ళడం. ఏం పని అది? గొర్రెల కాడికి వెళ్ళడం. ఏం పని అది? కొంతమందిని తన్నడం. ఏం పని అది? తిరిగి బ్యాండీ షాపుల కాడిని నీ వాంతిలో నువ్వే పడిపోయి ఉండడం. ఏం పని అది? రిలీజ్ అయిన సినిమాల్లో ఫస్ట్ బొంకులో నిలబడి ఫస్ట్ టికెట్ తీసుకోవడం. ఇదే దేవుడు మనకు నియమించిన పనులు? ఈ పనులు కాదు. ఆయన ఏమని చెప్పాడు? సత్క్రియలు అని పెట్టాడు దానికి పేరు. చెప్పండి ఏ పనులు అంటే అవి? పెద్దగా మనం చెయ్యి పైకి చెప్దాం. ఏ పనులు అవి? ఏ పనులు అవి?
మనము పుట్టక మునిపే దేవుడు మంచి పనులను మన కొరకుని, దేవుడు ఏ పని పెట్టాడు మనకంటే మంచి పనులు. ఒప్పుకుందాం, మా గుండె మీద చేసుకొని చెప్పండి, దేవుడు నా కొరకు మంచి పనులను సిద్ధపరిచాడు. నేను ఆ పనులకు పరిచారకుడిని, సేవకుడిని. నేను దాన్ని చేస్తాను. సైతాను సిగ్గుపడేలాగున, దుష్టుడు తల వంచుకునేలాగున నేను మంచి పనులు చేస్తాను. దానికే ఉపవాసములో ఉన్న మంచి పనులు చేయడం కోసం అడ్డుగా ఉన్న ప్రతి ఆలోచనని తొలగిస్తాను, లయపరుస్తాను. హల్లెలూయా! నన్ను మంచి పనులు చేయనీయకుండా బాధించే ప్రతి ఆలోచన చెరపట్టి యేసు నామములో బంధిస్తాను. మంచి పనులకు పోనీయకుండా అడ్డగిస్తాను. ఈ శరీరాన్ని నలగొట్టి దేవుని ఎదుట లోపరుస్తాను. దేవుడు మనల్ని పుట్టక మునిపే మంచి క్రియలను మన కొరకు ఉంచిపెట్టాడు అంటే, విరోధి అయిన శత్రువు కూడా కొన్ని చెడ్డ పనులను తయారు చేసి పెట్టాడు. పనివాళ్ళు ఎంతమంది? ఒక్కడు. పనులను సిద్ధపరిచింది ఎంతమంది? ఇద్దరు. ఒకరు దేవుడు, ఒకటి శైతానుడు. చెప్దాం. ఒకరు దేవుడు, రెండవది శైతానుడు. దొంగిలించమని చెప్పింది ఎవరు? శైతానుడు. అబద్ధము చెప్పని చెప్పింది ఎవరు? శైతానుడు. నీ పొరుగు వాని సొమ్ముని ఎవరు చూడలేదంటే లబుక్కని ఎత్తుకెళ్ళమని చెప్పింది ఎవరు? శైతానుడు. హలో, అక్రమకారులుగా ఉండమని చెప్పింది ఎవరు? సోరులుగా ఉండమని చెప్పింది ఎవరు? చిల్లంగి చేష్టాలు చేయమని చెప్పింది ఎవరు? దేవుడొద్దు సోదులకి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడొద్దు మాంత్రికుల దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? శైతానుడు. ఈ పనులన్నీ నియమించింది వాడు. మనుషుల చేత బలవంతంగా తప్పుడు పనులు చేపించేది శైతానుడైతే, ఒప్పించి నచ్చజెప్పి మంచి పనులు చేపిస్తున్నది దేవుడు. ఆయన మన చేత బలవంతంగా చేపించలేదు. హలో, హల్లెలూయా! ఆయన మన చేత బలవంతంగా చేపించలేదు, ప్రేమతో చెప్పి చేపిస్తాడండి. ఆయన ప్రేమతో చెప్పి చేపించాడు. 3 దినాలు మనం కావాలని అన్నం మానుకొని ఉండలేంగా. ఇదెట్ట వీలవుద్ది? దేవుడు చెప్తే అలా ఉండిపోతాం, అంతే. అలాగ ఉండిపోతాం. దేవుడు చెప్పాడు కాబట్టి ఉంటాం. నేను మా పాస్టర్ గారు నిద్రపోతున్నాడేమో అనుకొని, సార్ మీరు ఏమైనా నిద్రపోతున్నారంటే, ఎటు చెప్తావు సార్ ఆ మాట? పొట్ట చూడో కిందకి వెళ్ళుంది, తినేసి వచ్చి ఉంటే కళ్ళు మూసుకుంటాయి సార్. తినలేదు కాబట్టి కళ్ళు తెరుచుకోమన్నాను. కావాలని చూడ, కళ్ళు చూడ తెల్లగా ఉన్నాయి. కళ్ళు చూడు తెల్లగా ఉన్నాయి. నిద్రపోయి ఉంటే కళ్ళు ఎర్రంగా ఉంటాయి. కావాలంటే కళ్ళు పెట్టి చూడ అన్నాడు. చూస్తే కళ్ళు ఎర్రంగానే ఉన్నాయి. అంటే నిన్న మొన్న ప్రయాణాల్లో ఉన్నట్టున్నారులే. అందువల్ల కానీ మనం మంచి పనుల కోసం, హలో, మంచి పనుల కోసం నిన్న శ్యామలక్క వచ్చేసి త్వరగా వచ్చేసి నిన్న ఉన్నట్టుండి సాయంకాలం కదా మా 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 అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, రాము శివ దేవుని సేవకు వెళ్ళిపోయాడు అని చెప్పాడు. మీకు తెలిసిందా? మన ఊర్లో నుంచి ఒక అబ్బాయి సమర్పణతో నిన్న సాయంకాలం ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సేవకి వేరే పట్టణానికి వెళ్ళిపోయాడు అని చెప్పి. నాకెంత సంతోషం అయిందంటే, నేను పనిచేస్తున్న సంఘంలో సేవకులు పుడుతున్నారు అంటే నాకంతకన్నా ఏం కావాలా? నాకంతకన్నా ఏం కావాలా? సేవకులు కంటున్నారండి, దేవుడు కంటున్నాడండి సేవకుల్ని. మామూలు కాదు. ఒక కొడుకు పుట్టాడు, ప్రతీఫ్. వెళ్ళిపోయాడు. నాకు పెళ్లి కన్నా షావే ముఖ్యమంట వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు వచ్చాడు. ఆ కొడుకు పేరు శివ కాదు, బాప్తిస్మ ఇచ్చి నీ పేరు నహూము అని చెప్పాను. ఈ పేరు ఊరికి పెట్టలేదు నేను. నీ పేరు నహూము. నీవు వెళ్ళి ప్రకటించాలి, నువ్వు వెళ్ళి చెప్పాలి. నినివే పట్టణానికి 2 సేవకులు, ఒకరు యోనా, రెండవరు నహూము. యోనా చెప్పింది ఏమిలే, ఒక్క మాటే. కానీ నహూము చాలా చెప్పాడు. నీవు ఆ 2వ సేవకుల్లాగా ఉండాలి, ఎక్కువ చెప్పేవాళ్ళలాగా ఉండాలి. నీ పేరు నహూము అని పేరు పెట్టి ఆ కుమారుడు నా రోజు బలపరిచాను. నిన్న సాయంకాలం కుమారుడు సేవకు వెళ్ళాడు అంటే నాకు
గుండె పొంగిపోయింది. నాకింతకన్నా ఏం కావాలా? నేను ఎక్కడ కష్టపడి పనిచేస్తున్నానో అక్కడ సేవకులు పుడుతున్నారు అంటే సంఘము జీవములో ఉందని. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని స్తుతిద్దాం. సంఘము చచ్చిపోలా, సంఘము చావలా. సంఘం అనే గర్భానికి ఏ జబ్బు లేదు. జబ్బు ఉంటే, గర్భకోశ వ్యాధి ఉంటే పిల్లలు పుట్టడం కష్టం. ఈ సంఘములో గర్భకోశ వ్యాధి లేదు, అందుకే సేవకులు పుడుతున్నారు. సేవకులు పుడుతున్నారు, పుట్టి దేవుని సేవ కోసం ప్రయాణం చేస్తున్నారు. పట్టణాలకు వెళ్ళిపోయి పని చేస్తాం. నేనేం చెప్పాను? ఆమోసు పల్లిలో నుంచి వచ్చి రాజధాని పట్టణంలో వాక్యం చెప్తున్నాను అని చెప్తున్నప్పుడు నా పక్కనే ఆ బాబు కూర్చోన్నాడు, లేదు నా ముందు కూర్చోన్నాడు. నేను ఇదో ఈ వేదిక దగ్గర ఇలా కూర్చోన్నాడు, వాక్యం చెప్తున్నాను. తన తలను నిమిరుతూ ఉంటే తను ఎందుకో తన కళ్ళల్లో చెమ్మగిల్లే. నాకు అనిపించింది, పట్టింది ఆలోచన, సేవకు వెళ్ళాలనే తపన. నన్ను పంపలేదని అనేది అది వేరు. దేవుడు పంపిస్తున్నాడు, బయలుదేరుతున్నాడు అనడం వల్ల గొప్పతనం ఉంది. ఆమె వెళ్ళి పని చేయి. ఇప్పుడు నాకు చాలా సంతోషం వేస్తా ఉంది. దైవజనుడైన పౌలు చెప్తున్నాడు చూడు, ఏమన్నాడు అతను? ఏమని, దేని కొరకు మనల్ని పుట్టించానని 10వ వచనం కదా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనిగా ఉన్నాము. ఆయన చేసిన పని. ఎవరి పని ఇది? ఎంత? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి పని ఇది? దేవుని పని. దేవుని పని అంటే ఏంటి? పాటలు పాడడం అది కాదు. ఈ నిర్మాణం ఏది? ఇది ఎంటికలు రాలిపోయినా కూడా సరే, ఇది ఎవరు చేసిన పని? ఇది దేవుని నిర్మాణం. ఆ మధ్య ఒక యాక్సిడెంట్ అయింది సార్. ఒక ట్రాక్టరుడు ఆ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు తొక్కించుకొని వెళ్ళిపోయాడమ్మా. ఇది వచ్చినాయి కదా సెల్ ఫోన్లో. ఈ రాకముందు యాక్సిడెంట్లు తక్కువ, మేము నిజం ఒప్పుకుందాం. ఈ రాకముందు యాక్సిడెంట్లు తక్కువ. ఏమని వచ్చినాయి ఎవరు ఈ సెల్ ఫోన్లు అవయా? హలో మచ్చా, చెప్పా, ఒరే రోడ్డు కనబట్టలేదురా, ఆపుకొని తోలేవారు గాడిదా తాళడు. నిన్న ఒకడు స్కూటీని హ్యాండిల్ పట్టుకొని తోలకుండా, స్త్రీలు కూర్చుంటారు చూడు వెనకాల సీట్లు ఇట్ట మల్లుకొని, అటు కూర్చోమన్నాడు. బైక్ పోతా ఉంది, వెనకాల వచ్చే వాళ్ళని చూసుకోవాలి. అయినా ఎవరు? పోలీస్ మా వాళ్ళు చూడాలి వెనకాల. ఒరే పట్టుకొని కొట్టారా భయ వాడిని, ఎటకారంగా తోలదు. సువార్త ఏమిటి అనంటే, మనం చెయ్యాల్సిన పని ఏమిటో మనకు తెలియజేసే దానినే సువార్త అంటాం. ఈడ మతాన్ని బోధించట్లేదు. మనం దేని కొరకు నిర్మించబడ్డామో, ఏ పని చెయ్యాలో, ఏ సత్క్రియల కొరకు మనం నిర్మించబడ్డామో దాన్ని బోధించే స్థలానికి పెట్టిన తప్పుడు పేరు మత బోధ బోధించే కేంద్రం అని పేరు పెట్టారే. ఆ పేరు పెట్టినోడికి తలకాయ ఉందని, ఓడి తలను కూడా ఏది పిశాచ నరికెళ్ళిపోయినట్టుంది. ఏదో ఒక దెయ్యం ఎత్తుకెళ్ళిట్టుంది వాడి తలని. ఇది మత కేంద్రం కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టే కేంద్రం. హల్లెలూయా. దానికే దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘం వారితో చెప్పాడు, మనం పుట్టక మునిపే దేవుడు మన కొరకు ఏం పెట్టాడంట? సత్క్రియలను చేయడం కోసం మనల్ని తయారీ చేశాడని చెప్పాడు. 139వ కీర్తన పరిగెత్తి చూడండి. 139వ కీర్తనలో, కీర్తన భాగాల్లో 139 13 నుంచి 14 వచనాలను కలిపి చదువుకుందాం. నా అంతరింద్రియములను
నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. ఆమె ఏమంటున్నాడు ఇక్కడ? నా జీవితంలో ప్రతి దినమును నువ్వు ముందుగానే రాసిపెట్టున్నావు. ప్రతిరోజు మన జీవితంలో ఉన్న ప్రతిరోజు నువ్వు పుట్టక మునిపే నీ రోజులన్నీ దేవుడు చూశాడు అని. నువ్వు ఇంకా పుట్టలేదు, నేను ఇంకా పుట్టలేదు. మన దినాలు అన్నీ దేవుడు చూశాడు. అవన్నీ మంచివి అని చెప్పాడు. నీ రోజులన్నీ మంచివి. ప్రతిదీ మంచిది, ప్రతిదీ 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 మంచిది. హలో, గాలి తోలుతుంది. ఈ తోలుతున్న గాలి కొంత గాలి కంపుగాను, కొంత గాలి చేదుగాను, కొంత గాలి కారంగాను, కొంత గాలి పులుపుగాను, కొంత గాలి దుమ్ముతోను, మరి కొంత గాలి ముత్యాలతోనూ రత్నాలతోనూ ఆయన గాలిని పలు రకాల స్టెప్స్లో ఆయన గాలిని తయారు చేశాడా? లేదు లేదు లేదు. గాలి అంతేది మంచిది. కానీ గాలిలో చెడ్డది ఎక్కడ కలిసింది? ఎక్కడో ఒక దగ్గర ఒక కళేబరం చచ్చిపోయి ఉంటే అక్కడికి వచ్చేతాలకి గాలి కంపుగా మారింది. అక్కడికి వచ్చేతాలకి గాలి కంపుగా మారింది. దేవుడు అన్నాడు, గాలిని మంచిగా చేశాను, నిన్ను పుట్టించి నీ దినాలన్నీ కూడా మంచిగా చేశాను. కొన్ని చెడ్డ దినాలు, కొన్ని మంచి దినాలు, కొన్ని రావుకాల దినాలు, కొంత ఎముగండ దినాలు, ఇన్ని బెట్ల నీకు నేను. నీ దినాలన్నీ మంచివే. కానీ ఆ మంచి దినాల్లో అక్కడక్కడ సుడిగోడు సైతానుడు ఉంటాడే, వాడు జ్వరపడ్డప్పుడు ఒకరోజు నీకు చెడ్డగా వచ్చింది. హలో, ఒక దినం చెడ్డొచ్చింది. ఆ చెడుగా రావడానికి గల కారణం నీ శత్రువు నీ దినాల్లో ప్రవేశించాడు. నీ ఆయుష్ కాలంలో ఎక్కడో సాతానుడు ప్రవేశించాడు. అందువల్ల నీ దినాల్లో కొన్ని చెడ్డవయ్యాయి. అంతేగాని దేవుడు నీ కొరకు కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ దినాలు, కొన్ని పుల్ల దినాలు, కొన్ని తీపు దినాలు ఇటువెట్లా ఇలా చెప్పలేదు అసలు పరిశుద్ధ గ్రంథం. నీ దినములన్నీ నేను చూశాను, అవన్నీ మంచివే. హలో, ఆర్ యు రెడీ? ఎస్, హల్లెలూయా. నా దగ్గర ఒక మంచి నోట్బుక్ ఉంది. దీనిపైన ఉన్న అట్టలు 2 బ్లాక్ కలర్లో ఉన్న అట్టలు, లోపలన్నీ వైట్ పేపర్స్. దీనికి ఉన్న స్పైరల్ కూడా బ్లాక్ స్పైరల్. ఈ లోపల ఉన్న పేజీలన్నీ తెల్లవే. ఈ పేజీలన్నీ నా దినాలు అనుకుందాం, లోపలన్నీ తెల్లవే. కానీ ఈ పేజీలో కొన్ని రంగులుగా మారాయినంటే నా చేయి తగిలి, లేదు ఈ పుస్తకం కొంతమంది పిల్లల చేతుల్లో పడినందువల్ల, లేదు ఈ పుస్తకం ఏదో ఒక వ్యక్తి చేతుల్లో పడ్డందువల్ల కొన్ని పేజీల్లో కలర్స్ మారిపోయాయి. లేదు నేను రాసినటువంటి ఇంక్ వల్ల కొన్ని రెడ్ గాను, కొన్ని బ్లాక్ గాను, కొన్ని బ్లూ కలర్ గాను ఉన్నాయినంటే నా రైటింగ్ని బట్టి వచ్చింది. కానీ పేపర్ అంతా తెల్లదే. ఎలా? దేవుడు మన దినాలన్నీ తెల్లగానే ఇచ్చాడని చెప్పాను. ప్రతిదినం మంచిదిగా దేవుడు చేశాడు.